బీసీ యుద్ధబేరి సభా ప్రాంగణంలో ఉన్నాము. హన్మకొండ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సభా ప్రాంగణంలో ఉన్నాము. కుల సంఘాలతో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ అనంతరం సభా ప్రాంగణాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నారు. కుల సంఘాలు కూడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్తో పాటు చాలా కుల సంఘాల నేతలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏం జరుగుతుంది? ఫిబ్రవరి 2న యుద్ధబేరి అంటే యుద్ధం మోగబోతుందా తెలంగాణ రాష్ట్రంలో? మరి యుద్ధంతో బీసీలు ఎటువైపు, బీసీ నాయకులు అటువైపా ఇటువైపు ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా అన్న క్వశ్చన్ మాత్రం తెలంగాణ సమాజానికి మాత్రం రేజ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ సభను? ఎట్లా ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చినాయి? సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా అంచనా 1,00,000 అనుకొని ప్రిపేర్ అవుతున్నాం. కానీ ఇది 1,00,000ను దాటే విధంగా 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు. ఎందుకంటే ఇది వాలంటరీగా, అంటే ఏ గ్రామానికి వెళ్ళినా విశేష స్పందనం. అన్నా ఇలాంటి సభ కావాలి, ఇలాంటి సభ ఎవరు పెడతారా చూస్తున్నాం అన్నారు. మేము వాలంటరీగా తరలిస్తాం. మహిళలు ఇలాంటి సభలు కావాలని కోరుకుంటున్నారు. మండలాలకు వెళితే అన్ని పార్టీల బీసీ నాయకులు ఒక వేదిక మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి జనాలను తరలిస్తున్నారు. ఇవాళ నాకు ఫోన్స్ వచ్చినాయి, భువనగిరికి వెళ్ళి ఇటు ఖమ్మంకి వెళ్ళి, అన్నా మేము వస్తున్నాం బస్సులు పెట్టుకొని. అరే ఇంతమంది వస్తే మాకు ఈ స్థలం సరిపోతుందా అనిపిస్తుంది. ఇవాళ ఈ స్థలాన్ని చూస్తుంటే చాలా చిన్నగా అవుతుంది అనిపిస్తుంది. ఒకప్పుడు పార్టీలు ఈ స్థలం నింపాలంటే విపరీతమైన ప్రయత్నాలు చేశారు. మాకైతే ఒట్టి ఇవాళ వాయిస్తోనే ఇవాళ అంటే 77 ఏండ్ల అణిచివేతకు ఇవాళ నిదర్శనం. ఇవాళ సభ సక్సెస్ కాబోతారు. మీరు మమ్మల్ని ఎంత దబాయించి కొట్టిలో ఇవాళ చూపిస్తాం. మేము బయటికి వస్తే ఎట్లుంటుందో. తెలంగాణ సమాజం నుంచి ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతున్నది సార్. కుల సంఘాలన్నీ ఏకమవుతూ ఉన్నాయి గడుపుతా రాజకీయ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ రాజకీయ పార్టీ కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారని ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంది. ఎప్పుడైతే ప్రజలు కలిసినాక నాయకులు కలిసకుండా తప్పుతారా? వాళ్ళు నాయకులుగా మిగిలిపోతారు ఆ పార్టీలల్లో. ఇవాళ ప్రశ్న ఏంటి? బీసీ గట్టు మీద ఉంటావా లేకపోతే ఓసీ గట్టు మీద ఉంటావా తేల్చుకోవాల్సింది రెండే గట్లు, ఇదర్ యా ఉదర్, ఏదో తెలుసుకోవాల్సింది నాయకులు. మేమైతే ఇక్కడ ఉంటాం. మా భయ్యా కూడా ఇక్కడికి వచ్చింది చూసినా. ఏ రోజు మేము కలిసి మీటింగ్ పెట్టలే, ఈ రోజు కలిసి ప్రెస్ మీటింగ్ పెట్టినాం. ఎప్పుడైనా చూసినావా? మా రజక చెల్లె కూడా మాతో నచ్చి కలుస్తాను. ఇది ఎప్పుడైనా చూసినా? మేము మా స్టేజ్ మీద ఎక్కుతాం భయ్. అప్పుడు స్టేజ్ మీదకి ఎక్కాలంటే మమ్మల్ని అందరిని అడ్డుపడేది, ఆపేది. ఇవాళ మా స్టేజ్ మేము బ్రహ్మాండంగా నడుపుకుంటాం. ఏమన్నా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టడానికైతేనే ఓసీలో ఇబ్బంది పెట్టాలి. అయినా మేము తట్టుకునే శక్తి ఉన్నది. దయచేసి మా జోలికి వస్తే మాత్రం మా సభను మంచిగా చేసుకొనియండి. మేము మీకు వ్యతిరేకం కాదు, మేము ఐక్యం అవుతున్నాం. మా హక్కుల గురించి మేము పోరాడుతున్నాం. మేమెంతో మాకంతని అడుగుతున్నాం. ఇవ్వకపోతే గుంజుకుంటాం అంతే. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ సభతో? బీసీలందరూ ఐక్యమయ్యిలో మీ రోజులు దగ్గర పడ్డాయి. మాకు వాలంటరీగా ప్రభుత్వాలు వదిలిపెట్టేసి మీరు పోతే సంతోషపడతాం. మేము ఆగ్రహించే శాఖ చూడకుండి, మమ్మల్ని అణచివేస్తానన్న ఆలోచన రాకుండి, 77 ఏళ్ళు మాకు అందవలసినవి అన్నిటినీ రాకుండా దబాయించి పెట్టిరు. ఇప్పుడు రోజులు మారాయి. మొన్నటి వరకు ఓ లెక్క, ఇప్పటికే ఓ లెక్క అంటున్నాం. మొన్నటి వరకు మా ఓట్లేనే, మీ సీట్లేనే. ఈసారి మాయే ఓట్లు, మాయే సీట్లు. రాబోయే ప్రతి ఎలక్షన్, లోకల్ బాడీస్ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడికి పోయినా కానీ ఇప్పటికెళ్ళి మాత్రం లెక్క వేరుంటుంది. మాతో పాటు బహుజన ఎస్సీ ఎస్టీ మైనార్టీని కూడా కలుపుకొని ముందరికి పోతామని తెలియజేస్తున్నాం. గ్రామాలలో తిరుగుతూ ఉన్నారు, మండలాలలో తిరుగుతూ ఉన్నారు, నియోజకవర్గాలు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఎలా ఉంది ఓవరాల్గా బీసీ ఈ వాదన అనేది ఎట్లా ఉంది గ్రామాలలో? బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణ ఉద్యమం తర్వాత ఆఖరి ఉద్యమం ఏదైతే ఉంటుందో అది బీసీ ఉద్యమం అవుతుంది. ఎందుకంటే చూస్తున్నాం కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేకపోతాడా? తెలంగాణ 2.5 కోట్ల ప్రజలకు 19 సీట్లు, 14 లక్షల మంది ఉన్న ఓటర్లకు 60 సీట్లా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఎన్నాళ్ళని మా సీట్లని మీరు ఎత్తుకుపోతారు? ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు ఎవరైనా దమ్ముంటే వాళ్ళు రిజైన్ చేసి రమ్మని చెప్పండి.
ఏ జనరల్ సీట్లైనా రమ్మని చెప్పండి, ఇవాళ బీసీలు గెలవకపోతే ఛాలెంజ్ ఇది. ఈ సభతో హెచ్చరికనేనా? 100% యుద్ధం ఆరంభమైంది. సంతోషంగా మా వాటా మాకిచ్చి మీరు పక్కకు జరిగితే హ్యాపీగా ఫీల్ అవుతాం. కాదు లేదు ఇంకా మీతో లడాయి చేస్తారంటే లడాయికి మాతో ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఓకే, ఇక్కడ అశోక్ ముదిరాజ్ ఉన్నాడు. ముదిరాజ్ సంఘం నుంచి చాలా పెద్ద ఎత్తున కష్టపడతా ఉన్నారు. ఎట్లా చూస్తారండి ఆ సభను? ఈ సభ కని విని ఎరగని రీతిలో నా భూతో నా భవిష్యత్. ఈ ఆర్ట్స్ కాలేజ్ మైదానమే, ఈ యొక్క ప్లేసే పోరాటాలకు అడ్డా. ఆర్ట్స్ కాలేజ్ అంటేనే పోరాటాలకు అడ్డా. అలాంటి అడ్డాలో ఈరోజు మేము లక్షలాది మందితో మరి రాజకీయ యుద్ధ పేరు మొదలుపెట్టినాం. ఇదిగా బహుశా నాకు తెలిసి ఇంత పెద్ద సభ గతంలో ఎన్నడూ కూడా జరిగి ఉండలేదు ఇప్పటివరకు బీసీలల్లో. ఏదో కొన్ని వాటికే పరిమితమై ఉన్నాం. సరే, ఎవరో వాళ్ళు ఎప్పటికీ కుల సంఘాలు కూడా ఎట్లా అంటే ఏ కులానికి వాళ్ళవే పోయి మాకు కావాలని కొట్లాడినాం. మా వద్ద విభజన ఉన్నది అనుకుని మమ్మల్ని ఎవరు అజ్జేయలే. కానీ ఈరోజు విభజన లేదు, అందరం కలిసినాం. ఇప్పుడు ఆల్రెడీ మీకు ప్రెస్ మీటే చూసిండ్రు, అన్ని కుల సంఘాలు మొత్తం బీసీ సంఘాలన్నీ ఇక్కడ కలిసి ఉన్నాయి. రేపు రాజకీయాల్లో కూడా ఊర్లలో కూడా గ్రామాలలో కూడా ఇదే విధంగా మేము పర్యటిస్తాం. గౌడ సోదరు నిలబడి అక్కడ ముదిరాజ్ సోదరు సపోర్ట్ చేస్తాడు, ముదిరాజ్ సోదరు నిలబడి గౌడ సోదరు సపోర్ట్ చేస్తాడు, యాదవ్ సోదరు నిలబడి మిగతా కులాలు సపోర్ట్ చేస్తాయి. ఈ విధంగా కార్యాచరణ చేస్తాం మేము ఇక ఊరుకునే లేదు. ఇన్ని రోజులు మమ్మల్ని విభజించారు, ఇక విభజించేటటువంటి అవకాశం లేదు. మీకు అవకాశం మేము ఇవ్వం కూడా. ఈ సభే మీకు ఆల్రెడీ రుజువు చేస్తారు, అలాంటి అవకాశం ఇవ్వకుండా. ఎట్లా చూస్తారన్న? ఎట్లా వర్క్ నడుస్తూ ఉంది? ఏ కుల సంఘాలన్నీ ఒకటి అయినట్టేనా? మళ్ళీ మన దాంట్లో విభజించే ఆస్కారం లేదా ఈ రాజకీయ నాయకులు? అన్న, మేము నా వయసు 60 సంవత్సరాలు. నేను ఒక 25 ఏళ్ళ నుంచి బీసీ ఉద్యమాలలో పనిచేస్తున్నా. కానీ పూర్తి స్థాయి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో వెళ్ళిపోయినాం. నిన్న యాదవులు మేము ముదిరాజులు కలిసి ఒక 10 గ్రామాలు తిరగడం జరిగింది. అంటే మాలో ఒక చైతన్యం వచ్చింది. ఇంతకుముందు మేము పోయినప్పుడు మా గౌళ్ళే మమ్మల్ని రిసీవ్ చేసుకునేది. కానీ నిన్న దుడే యాదవ్ అని మా వెంట వచ్చిండు, మా అశోక్ ముదిరాజు మా వెంట వచ్చిండు, మా కందికొండ వేణుగోపాల్ కుమ్మరి సంఘం నుంచి వెళ్ళి ఆయన వచ్చిండు. అంటే రాజకీయ నుంచి మా సోదరి వచ్చింది. అంటే మేము అక్కడ పోతే ఏమవుతుందంటే మన బీసీ, ఇదంతా మన బీసీల కోసము, మనమెంతో మనకంతా వాటా సాధించుకోవడం కోసం ఇలా తిరుమారు మల్లన్న ఇంత పెద్ద సభ పెడతాండి. ఈ సభకు మనం అందరం ఒక జాతరలాగా తరలి వెళ్ళి సభను విజయవంతం చేయాలని గ్రామాన బాగుందన్న. నేను నా జీవితం ధన్యమైపోయింది. నేను సభను చూడను అనుకున్నా. చాలా సంఘాలు ఉన్నాయి అక్కడ హైదరాబాద్ ఇందిరా పార్కును ప్రెస్ క్లబ్లకే పరిమితమైనాయి. క్షేత్రస్థాయిలో ఇలా ఓరుగాలని అనుకున్నాడు అన్న. 100% ఇది సక్సెస్ అవుతుందన్న. నాకు తెలిసి గ్రౌండ్ సరిపోదు. నేను కుల సంఘాలతో నేను ముదిరాజులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, దూదేకులు ఇట్లా అన్ని కులాలు ముందుకొచ్చి మేము ఎట్టా రావాలన్న ట్రాన్స్పోర్ట్ అంటే అన్న ఎవరు డబ్బులు ఇయ్యరు, నీ వంతు నీ సర్ది నువ్వు కట్టుకొని సభకు రావాలి, స్వచ్ఛందంగా కదిలి రావాలి, సభను విజయవంతం చేయాలి. ఈ సభ కనుక విజయవంతం చేయకుండా ఇక బీసీ నాదం లేదు, బీసీ నినాదం లేదన్న. మాకు సోయి వచ్చిందన్న, మాకు సోయి వచ్చింది. ఎందుకంటే మందకృష్ణ మాదిగా 1,00,000 డబ్బులతో హైదరాబాద్లో పెడితే 60% ఉన్న మేము 60% ఉన్న మేము 1,00,000 మంది ఏందన్న, 1,00,000 మంది ఏంది. ఈ సభ తర్వాత జింకానా గ్రౌండ్లో అన్నకు కూడా ఈ సభ ద్వారా ఒక మంచి ఇదేస్తుంది తిన్వార్ మల్లన్నకు. మీ అందరి ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దయచేసి మీరు కూడా మాకు మద్దతు ఇవ్వండి. ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పాత్ర ఎంతో అవసరము. మేము ఇంత కష్టపడుతున్నామన్నా మీ సహకారం కూడా మాకు అందించాలని కూడా మీ ద్వారా కోరుచున్నాను. రజక సంఘం నుంచి మహిళ ఉంది, ఎట్లా చూస్తారు అక్క దీన్ని విజయవంతంగానే బాగానే చేసేటట్టున్నారు. ఇప్పటి వరకు అన్నట్టు ఎక్కడైనా మేము పెట్టుకుంటే ఏమైనా మీటింగ్ పెట్టుకుంటే చిన్నగా అన్నీ ఇక్కడ ఒక కులం నుంచి కొన్ని అందరూ నాది ఇది బీసీది, నాది బీసీది, ఇవన్నీ ఒక కుల సంఘాలని చెప్పి అన్నీ పెట్టుకున్నారు. బీసీ సంఘాల నుంచి అని చెప్పి అందరు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని తీర్మానాలన్నా అందరినీ కలిపి ఒక వేదిక మీద, అంటే అందరు అన్నదమ్ముల ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు అందరూ వేరు ఉన్నా కూడా ఒక కుటుంబంలా తీసుకొచ్చినట్టు అందరిని ఇప్పుడు ఒక కుటుంబం మీదకి, ఒక వేదిక మీదకి తీసుకొచ్చింది. చాలా సంతోషం అనిపిస్తుంది. అందులో ఇది ఎప్పటికి కూడా ఇట్లనే అందరినీ కూడా కలుపుకొని మహిళలనే కానీ అందరినీ చాలామంది మహిళలు కూడా కొంచెం ఇప్పుడు మట్టుకే బయటకు వస్తారు. అందులో రాజకీయంగా కూడా మహిళలకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ వేదిక మీద కూడా మేము కూడా అన్నలనే కానీ అందరినే కానీ ప్రభుత్వాన్నే కానీ అందరినీ కోరుకుంటాను. ఇది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు కుమ్మరి సంఘం నుంచి కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎట్లా చూస్తారు సభని? సభ
ఈ 2వ తారీఖు నాడు జరిగే యుద్ధభేరి సభ బ్రహ్మాండంగా జరగబోతున్నది. ఇన్ని రోజుల వరకు రాజకీయంగా కానీ జెండాలు మోసిళ్ళు బీసీలందరూ ఇంతవరకు ఏకం కాలేదు. ఈ ఓరుగల్లు పోరుగడ్డ మీద మొదటిసారిగా బీసీలందరూ ఏకమై ఒక ఉజ్వలంగా అందరూ బయలుదేరి వస్తారు. ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి ఒక్కరు ఇద్దరు తప్పకుండా వచ్చి దీన్ని అఖండ విజయంగా ఇది మొదలు స్థాపించి నడుస్తుంది. ఇక్కడ ఇంకా రానున్న తరుణంలో కూడా ఇంకా చాలా చేస్తారు. మా కుమ్మర్ల తరపున ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ బీసీ యుద్ధభేరి సభను విజయవంతం చేస్తామని చెప్తున్నాం. దూదేక్ల సంఘం నుంచి కూడా చాలా మంది ఫకీర్ ఎట్లా చూస్తారన్న? మాకు 70 సంవత్సరాల నుండి పేరు పెట్టి పిలిచిన వాళ్ళు లేరు. సర్పంచ్ అయినా ఒక్కరన్నా సర్పంచ్ కాదు, ఒక ఆడకు నంబర్లకు కూడా పెట్టలేదు. మాకు బాడ నంబర్ కూడా లేడు. ఏమన్నా అంటే నాలుకే మీద కొంచెం తేనె పెట్టుడు, ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లైన తర్వాత నువ్వు కొద్దిగా పక్కకుండు అన్నాడు. నువ్వు అటు పక్కకు నీకు పక్కకుండు, నీ ప్లేస్ అది కాదు, తర్వాత రాపో. అయితే మాకు ఈ రోజున మా అన్న పిలిచి మనం ఏకమైదాం, వరంగల్ గడ్డ మీద ఏకమైదాం అంటే ఎవ్వని తరం కాదు, ఎవడు కూడా అనుకోడు కూడా. మనం మాత్రం మన ఇంటి పిల్లలకి మా అక్క అన్నట్టు మా ఇంటి పిల్లలు మా అన్నదమ్ములం అందరం ఒక ఫంక్షన్ పడితే ఎట్లా ఫంక్షన్కు మన డబ్బులు పెట్టుకొని వస్తామో ఆ పద్ధతి ప్రకారంగా వస్తామని మా వేషం వేసుకొని మాకు ఇంతవరకు స్టేజ్ మీద పిలిచినోడు లేడు, మా పేరు తీసినోడు లేడు. కానీ ఓట్లప్పుడు మాత్రం బెహత్రీన్ నాలుకే మీద తేనె పెట్టుడు, బస్ ఓట్లు వేయించుకున్నాడు, తుమ్ముదర్ హమీదర్ అన్నాడు. కానీ ఇది బీసీ మన అందరిది బీసీ కాబట్టి, మనోళ్ళది కాబట్టి, మనది కాబట్టి, మన ఇంటిది కాబట్టి మా ఇంటి పనులు లెక్క చేసుకొని దీన్ని విజయం చేస్తామని కోరుకుంటున్నాను. అంటే చూస్తున్నారు కదా, చాలా మంది బీసీ నాయకులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక్కడ ముదిరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి అన్న దేవేందర్ అన్న ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న? అన్న ఇది పాడతావా ఫస్ట్? మీరు రాసిన పాటే అన్న ఇది. అయితే ఇది తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఇప్పుడు ఈ యొక్క మన ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు, బీసీలకు రాజకీయంగా విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి మరో తెలంగాణ ఉద్యమం, అది బీసీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి యొక్క మాట చాతుర్యంతో, ఆయన యొక్క బలంతో, అండతోటి మనమందరం బీసీ ఉద్యమాన్ని ఐక్యం చేస్తున్నాడు. ఇది చాప కింది నీరులాగా ప్రవహిస్తుంది. రానున్న 10 సంవత్సరాల కాలంలో కాదు, రానున్న 5 సంవత్సరాలలోనే బీసీ రాజ్యం ఏర్పాటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి ఉద్యోగస్తుల పరంగా అన్ని రకాల విధంగా మేము ఉద్యోగస్తుల పరంగా ముందుంటామని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మేము కూడా మన సంఘీభావంగా మద్దతుగా ప్రకటన ఇవ్వడం జరిగింది. ముదిరాజ్ మహాసభ పల్లెబైన అశోక్ అన్న గారి యొక్క ఆలోచన ప్రకారం, బండ ప్రకాష్ అన్న యొక్క ఆలోచన ప్రకారం అన్ని ముదిరాజ్ సంఘాలు ఏకమై ఈరోజు ఒకే ఒక ముదిరాజ్ సంఘంగా ఏర్పడడానికి కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈ ముదిరాజ్ సంఘాలన్నీ కూడా రానున్న కాలంలో ఉన్న బీసీ సంఘాలలో కూడా ముదిరాజులే ఎక్కువ శాతం ఉన్నారు. అందుకు ముదిరాజులు పోరాట పటిమ గల వాళ్ళు, పండుగ సాయన స్ఫూర్తితో పెద్దమ్మ తల్లి సాక్షిగా ముదిరాజులు ఏకమవుతున్నారు. అది మన యొక్క పెద్దల ఆశీస్సులతో ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ ఈ హలో ముదిరాజ్ చలో వరంగల్, హలో బీసీ చలో వరంగల్ అనే నినాదము ఈ ఆర్ట్స్ కాలేజ్ అడ్డగా పోరుగల్లు పోరాటాల పురిటిగడ్డ కాకతీయ రుద్రమాదేవి సాక్షిగా ఆర్ట్స్ కాలేజ్ అనేటువంటిది ఒక అత్యధిక జనాభాతో 10 లక్షల మందితో వస్తున్నారు. ఇది సభ సరిపోదు, 100% ఈ సభ సరిపోదు, 1,00,000 మంది కాదు. ఈ విధంగానే ప్రతి జిల్లా, ఉమ్మడి జిల్లాలో మల్లన్న గారు సభలు నిర్వహించాలి. స్థానిక ఎన్నికలలో బీసీలకు అధికంగా సీట్లు కేటాయించడానికి ఇదే సమయత్తం కావాలని తెలియజేసుకుంటూ జై బీసీ, జై పులే. మరి ఈ సందర్భంగా మరి మన శ్యామన్న ఒక చిన్న పాట కూడా ఆలోచన చేయడం జరిగింది. దానికి కొన్ని మెరుగులు దిద్ది మరి నేను కూడా దాన్ని పాడడానికి ప్రయత్నం చేస్తున్నా. అందరం అప్పట్లతో స్వాగతం పలకండి అందరం. అరే 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 ఏ ఏ ఏ అరే 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 అరే
ఎత్తు ఎత్తర జెండా మన బీసీ జెండా, ఎత్తు ఎత్తర జెండా మన బీసీ జెండా. కదులు కదలర తమ్మి కథన రంగమయ్యే, కదులు కదలర తమ్మి కథన రంగమయ్యే. పదము పదము కలిపి గలము గలము ఎత్తే, పదము పదము కలిపి గలము గలము ఎత్తే. బీసీ యుద్ధ బేరి మోగింది చూడు, బీసీ యుద్ధ బేరి మోగింది చూడు. బయలెల్లు అన్నా బయలెల్లు అక్క, బయలెల్లు అన్నా బయలెల్లు అక్క. ఓరుగల్లులోన పురుడు పోసెను నేడు, ఓరుగల్లులోన పురుడు పోసెను నేడు. ఎత్తు ఎత్తర జెండా, ఎత్తు ఎత్తర జెండా అరే బీసీ జెండా, అరే బీసీ జెండా. కదులు కదలర తమ్మి, కదులు కదలర తమ్మి కథన రంగమయ్యే, కథన రంగమయ్యే. పదము పదము కలిపి గలము గలము ఎత్తే, పదము పదము కలిపి గలము గలము ఎత్తే. పెద్దమ్మ తల్లి సాక్షిగా కదిలారు ముది రాజులు, పెద్దమ్మ తల్లి సాక్షిగా కదిలారు ముది రాజులు. ఎల్లమ్మ బోనమెత్తి ఎగిరేటి గొల్ల కురుమలు, ఎల్లమ్మ బోనమెత్తి ఎగిరేటి గొల్ల కురుమలు. సర్వాయి సాయంతో సమరాము చేసే గౌడలు, సర్వాయి సాయంతో సమరాము చేసే గౌడలు. నేతన్న నూలిపోగు పురు విప్పెను మనకు పోరు, నేతన్న నూలిపోరు పురు విప్పెను పరపోరు. ఎత్తర ఎత్తర జెండా బీసీని జెండా, ఎత్తర ఎత్తర జెండా బీసీసీ జెండా. కదులు కదలర తమ్మి కథన రంగమయ్యే, కదులు కదలర తమ్మి కథన రంగమయ్యే. పదము పదము కలిపి గలము గలము ఎత్తే, పదము పదము కలిపి గలము గలము ఎత్తే. బయలెల్లు అన్నా బయలెల్లు అక్క, బయలెల్లు అన్నా బయలెల్లు అక్క. ఐలమ్మ ధైర్యం అండగా రజక ఉండే, ఐలమ్మ ధైర్యం అండ రజక ఉండే. వ్యవసము చేసే మున్నూరు కాపు, వ్యవసము చేసే మున్నూరు కాపు. ఓ బన్నా బలము వడ్డెరలు కదిలే, ఓ బన్నా బలము వడ్డెరలు కదిలే. నాయకులుగా ఎదిగే నాయి బ్రాహ్మణుల చూడు, నాయకులుగా ఎదిగే నాయి బ్రాహ్మణుల చూడు. బీసీ కులము అంటే బిగ్ క్లాసు అని చెప్పి, బిగ్ క్లాస్ అని చెప్పి. మల్లన్న మార్గం మనల ఏకం చేసే, మల్లన్న మార్గం మనల ఏకం చేసే. మల్లన్న మార్గం మనల ఏకం చేసే, మల్లన్న మార్గం మనల ఏకం చేసే. మహనీయుల మార్గం మనము నడదాం నేడు, మహనీయుల మార్గం మనం నడదాం నేడు. అరే 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 ఎత్తు ఎత్తర జెండా మన బీసీ జెండా, ఎత్తు ఎత్తర జెండా మన బీసీ జెండా. కదులు కదలర తమ్మి కథన రంగమయ్యే, కదలర తమ్మి కథన రంగమయ్యే. పదము పదము కలిపి గలము గలము ఎత్తి, పదము కలిపి బలము బలము ఎత్తి. బయలెల్లు అన్నా బయలెల్లు అక్క, బయలెల్లు అన్నా బయలెల్లు అక్క. బీసీ యుద్ధ బేరి మోగింది చూడు, బీసీ యుద్ధ బేరి మోగింది చూడు. ఓరుగల్లులోన పురుడు పోసెను నేడు, ఓరుగల్లులోన పురుడు పోసెను నేడు. ఓరుగల్లులోన పురుడు పోసెను నేడు, ఓరుగల్లులోన పురుడు పోసెను నేడు. జై బీసీ, జై పులే, జై పులే. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ. ఈ యొక్క పాటకు వరంగల్, హలో వరంగల్, హలో వరంగల్, చలో బీసీ, హలో బీసీ, చలో వరంగల్. ఈ యొక్క పాట సహకారము మన శ్యామన్న యొక్క ఆలోచన ప్రకారం వచ్చింది. ఇది ఒకటే రోజులో రాయడం జరిగింది అన్నగారి యొక్క సహకారంతో. ఓవరాల్గా అంటే బీసీలు అంతే బ్యాక్ క్లాసెస్ కాదు బిగ్ క్లాసెస్ అని చెప్తా ఉన్నారు పులి ఇక్కడ దేవేందర్ అన్న. వాస్తవంగా ఇప్పటికిప్పుడు రాసిన పాట ఇట్లా చాలామంది గాయకులు ఆల్రౌండర్స్ ఎంతోమంది ఉన్నారు. మరి నిజంగా ఇప్పటికే చూస్తూ ఉన్నాము కంప్లీట్గా సభా ప్రాంగణం మొత్తం కంప్లీట్ అవుతున్న పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం. సభా వేదిక దగ్గర అంగరంగ వైభవంగా సభా కార్యక్రమాలు మాత్రం నడుస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చాలా పెద్ద ఎత్తున బీసీ సభ జరగబోతుంది. ఎప్పుడు జరగని రీతిలో సభా ప్రాంగణం మాత్రం ముస్తాబవుతుంది. నాయకులందరూ ఒకటవుతూ ఉన్నారు. ఇక్కడ ముదిరాజు నుంచి కావచ్చు, అశోక్ ముదిరాజు కావచ్చు, ఇక్కడ దేవేందర్ ముదిరాజు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున చాలామంది కష్టపడతా ఉన్నారు సంఘాల నుంచి. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు, కంప్లీట్గా ఒకటే మనమంతా బీసీలమన్న ఐక్యతతోనే కంప్లీట్గా నడుస్తూ ఉంది. మరి ఏం జరుగుతుంది? ఫిబ్రవరి 2న యుద్ధ బేరీ మోగబోతుంది. మరి యుద్ధ బేరీలో ఎంత పెద్ద ఎత్తున ఈ సభా ప్రాంగణం అసలు సరిపోతుందా అన్న ఒక చర్చ మీమాంస తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ అన్యాయానికి గురైన
ప్రజలను పీడిత వర్గాల ప్రజలకు అన్యాయం గురైంది, బీసీ వర్గాల ప్రజలకు అన్యాయం గురైంది కాబట్టి మరి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఇటు ముదిరాజులు ఏకమైపోతూ ఉన్నారు. కంప్లీట్గా చాలా పెద్ద ఎత్తున పెద్దమ్మ సాక్షిగా ముదిరాజులు కదులుతున్నారు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఎద్దు ఎంసం సాక్షిగా మున్నూరు కాపులు కదులుతున్నారు. మొల్లమంబ సాక్షిగా ఇక్కడ కుమ్మరులు కదులుతూ ఉన్నారు. ఇక్కడ మల్లన్న సాక్షిగా యాదవులు కదులుతూ ఉన్నారు. మరి ఒక్క కులమని కాదు, 2 కులాలని కాదు, ఓబన్న సాక్షిగా ఇక్కడ ఒడ్డెరలు కదులుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా ఏ ఇద్దరు కలిసినా బీసీ సభ, బీసీ రాజకీయ యుద్ధబేరి గురించి మాట్లాడుకున్న పరిస్థితులు మాత్రం చూస్తూ ఉన్నాం. మరి చాలా పెద్ద ఎత్తున ఈ సభ సక్సెస్ కాబోతుంది. అతిరథ మహారాజులు అంటే డిఎంకే పార్టీ కావచ్చు, ఆర్జేడీ పార్టీ కావచ్చు, అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, ఇక్కడ ఎంపీలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సభకు రాబోతుంది. ఫిబ్రవరి 2న ఇక్కడ జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న, ఎంపీ ఆర్ కృష్ణన్న కూడా పెద్ద ఎత్తున సభకు రాబోతున్నారు. మరి ఇక్కడ సుందర్రాజ్ యాదవ్, మాజీ కుడా చైర్మన్, ఉద్యమకారుడు సుందర్రాజ్ యాదవ్ పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లు మాత్రం పరిశీలిస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పెట్టిన రాజకీయ యుద్ధబేరి ఒక రాజకీయ ప్రకంపనమే సృష్టించింది అని చెప్పుకోవచ్చు. ఇది ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ప్రస్తుత పరిస్థితి. కెమెరామ్యాన్ అంజిరెడ్డితో మేనం శ్యామ్, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి. లైక్ చేయండి,